ఇప్పుడు ఇందాపూర్కి సంబంధించి కావచ్చు, రెడ్డిస్కి సంబంధించి కావచ్చు, ఇంత రచ్చ నడుస్తున్నటువంటి సమయంలో హెరిటేజ్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వర్ గారు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. మా హెరిటేజ్ సంస్థ చాలా గొప్పది, చాలా నమ్మకమైంది, చాలా నాణ్యమైంది. 25 layers లో ఇక్కడ నాణ్యత ప్రమాణాలు చెక్ చేస్తారు. దానికి 500 మంది వ్యక్తులు ఆ పని మీదే ఉంటారు. 4 కోట్లతో 35 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి మా సంస్థ ఈ రోజు 4,000 కోట్ల టర్నోవర్ తో ఇంత పెద్ద డెవలప్మెంట్ అయింది అంటే అది మాకు ప్రజల మీద మాకున్నటువంటి, మా సంస్థకు ఉన్నటువంటి నమ్మకం, ప్రజల్లో మా సంస్థ ఏర్పరచుకున్న నమ్మకం అని ఆ కంపెనీ గురించి చాలా గొప్ప చెప్పారు. అసలు వచ్చినటువంటి సమస్య ఎక్కడ, మాట్లాడినటువంటి మాటలు ఏంటి, దీనికి వివరణిస్తారు అనుకున్నారు ఎవరైనా ఆ వీడియో రిలీజ్ చేసేటప్పుడు. కానీ సంస్థ గురించి మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ ఇందాపూర్ గురించి కానీ, ఆ వస్తున్న కల్తీ గురించి కానీ, లేదంటే ఆ రెండింటి కూడా సంబంధాల గురించి కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. దీన్ని ఎలా చూడదు సార్? మీరన్నా అమాయకుల్లో ఉన్నారు, నమాయిష్ ఎక్కువ అవుతుందా? నాకు అర్థం కాదు ఏంటంటే, వారు మీటింగ్ పెట్టి తిరుమల డైరీ బాగుంటది, లేకపోతే విజయ డైరీ మంచిదని చెప్తారండి. ఇష్యూ వచ్చినప్పుడు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అని చెప్తున్నప్పుడు ఏది మాట్లాడారో వాళ్ళ డైరీ గురించి వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ ఇంతకుముందే ఫార్మా దీంట్లో ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్స్ మీద వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో కేసులు అయినాయి కదండి. తర్వాత దాన్ని మళ్ళీ పెనాల్టీ కట్టారు, లేకపోతే దాన్ని సవరించుకున్నారు, మళ్ళీ మన కోర్టుకు వెళ్ళారు, జరుగుతుంది. అంటే నేను దాన్ని బట్టి పాలు మొత్తం కంపెనీలు మొత్తం మనం బస్ పెట్టించే సిద్ధాంతం ఎవరు చేయాల్సింది లేదు. రీసెంట్ గా సంబంధించి కూడా పెనాల్టీ కట్టారు సార్. అసలు అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ చాలా కంపెనీలు. మళ్ళా చెప్తున్నాను, దాదాపు 10 కంపెనీలు కట్టాయి. దట్ డజన్ మీన్, నేను అంటున్నాను, డజన్ మీన్ దట్ వీ షుడ్ ఏది బట్టకాల్చి మొక్కాన్ని వేసేసుకుని రాజకీయాల్లోకి వెళ్ళొద్దండి. డెఫినెట్ గా ఉంటే గట్టి చర్య తీసుకోమని చెప్తున్నాను. పాలకి ఈ దేశంలో దాదాపు 30% పాలు ఉత్తరప్రదేశ్ మనం చూస్తాం కదా, కింద అందుకున్న కల్తీ పాలు, యూరియా పాలు వస్తుంటే దాన్ని తాగి చిన్నపిల్లలు, అంటే అడల్టరేటెడ్ పాలు ప్యాకెట్ కూడా లేదు వస్తుంటే చిన్నపిల్లలు అత్యంత రుగ్మతలకు గురవుతుంటే, వాళ్ళ కల్తీ దేశం మొత్తం మీద జరుగుతుంటే దాని గురించి మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, కల్తీ జరిగిన వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కత్తి మర్డర్ చంపేసిన వాళ్ళకి ఒకసారి మామూలుగా హత్య కేసు ఏదో పెడతారు. కానీ ఇలాగా అంటే దీంట్లో కాదు, అనేక వస్తువులు, ఐ నాట్ పిన్ పాయింటింగ్ వన్ అండి. కల్తీ చేసి నెమ్మదిగా చేసి ప్రజల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని క్రమక్రమంగా కుంగి కుసించి క్యాన్సర్ బారి పడిపోయి చేసే దుర్మార్గాలు కలిపి దేశవ్యాప్తంగా దొరుకుతుంది సార్. వీళ్ళకి ఉరి శిక్ష కంటే కల్పి శిక్ష ఏం చేయాలి చెప్పండి? ఆ నరకంలోకి వెళ్తే నూనెలో వేయించి అంతటి శిక్ష వేయించాలా నేను అడుగుతున్నాను. ఆల్రెడీ యూనిఫామ్ అని చెప్తున్నాను. అసలు కల్తీలో ఏం జరుగుతుంది దాని మీద మనం మానేసి మొత్తం అంతా కేంద్రీకరణ, ఒక రాజకీయం, ఒక పార్టీ దాని మీద, ఒక పార్టీ దీని మీద. ఇప్పుడు జెర్సీ ఆవులు, తిరుమల జెల్సీ మీ ఎంపీది కదా అని వాళ్ళు మొదలు పెడతాం, వాళ్ళు అమ్మేసుకొని మొదలు పెడతాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి? ఇప్పుడు వీళ్ళు దీని మీద, వీళ్ళేమో భారతీయ సిమెంట్ మీద. ఇదేనా రాజకీయం? ఇదేనాంటి రాజకీయం? మాట్లాడితే ఇంకోటి కూడా చెప్తాను, చాలా మంది మన కేసులు పెడుతున్నారు బూట్లు తిట్టినప్పుడు. నేను ఇక్కడ వ్యాఖ్యలు చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం ప్రకారం కింద వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ పార్టీ నాయకుడు, ఈ వ్యాఖ్యలు కూడా వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ మత పెద్దలు, వాళ్ళ దేవుడు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ప్రకారం వ్యాఖ్యలు నడుస్తూ ఉంటాయి. ముందర ఇలాంటి దాంట్లో బూతులతో అసభ్యంగా చేసే వాళ్ళ మీద 1000 మంది లోపలేమనండి. నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి, ఉత్తరాది సనాతనవాది గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇలాంటి టైం, అలాగే రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి, సాంబశివరావు గారికి, జానకిశెల్లి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వాళ్ళని 1000 మంది తీసుకెళ్లి 2 ఏళ్ళు ఆఫ్లైన్ అసభ్యంగా పరుషంగా మాట్లాడముందే ప్రశ్నించమనండి. అసభ్యంగా బూతులు తిట్టే వాళ్ళని ఏం చేయాలండి? ఖచ్చితంగా వీళ్ళు మనమైతే వాళ్ళ తల్లిదండ్రులకు చెంత మంచి వచ్చేయడాన్ని వదిలేస్తున్నాం, వాళ్ళకే జరుగుతుంది. నేను ఆడి ప్రవేశాలు పెట్టున్నా, ఆయన ముందు కూడా చెప్తున్నాను సార్. 2 పార్టీలు 3 పార్టీలు వాళ్ళ మీద ఉన్నాయి సార్, తీసుకుంటారు లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడా రాశాం అంతకుముందే. కానీ నేను చెప్తున్నాను, దయచేసి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. అప్పుడు లైన్ అయిపోతాం మొత్తం. ఆ పార్టీ అమ్మాయిలు వీళ్ళు వీళ్ళ మీద మాట్లాడిన వాళ్ళు, ఇండిపెండెంట్ మీద, మోడరేటర్స్ మీద బూతులు. నేను కొంత మన రాష్ట్రం దీంట్లో దెబ్బతినిపోతుంది, యువత దెబ్బతినిపోతుంది. ముఖ్యమైన విభజన హామీ హోదా వాళ్ళకి వచ్చే ఎంతో దమ్ముగా నిలుపుకోవాల్సిన యువత ఇలాంటి పిచ్చిగా ఈ థమ్సప్ వాట్సాప్ లో పడి లేదా కొట్టుకుని ఈ దిక్కుమాన్యాన్ని ఫార్వర్డ్ చేసుకుని మంచి కావాలని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు హీరో కావాలని నేను కోరుకుంటుంటే, వాళ్ళ సినిమా హీరోలు వీళ్ళకి హీరోలా, లేదా మత పెద్దలు వీళ్ళకి హీరోలా, రాజకీయ నాయకులు వారసత్వ మానసత్వం వీళ్ళకి వెన్నతో పెట్టించాను అని వీళ్ళు ఇండస్ట్రీలుగా అవమానండి. కేంద్రం ఇచ్చిన ఉపాధి హామీలు, దాంతోపాటు ప్రత్యేకత ఇస్తే ఈ ప్రతి ఊళ్ళోనూ ఒక 10 మంది పారిశ్రామికవేత్తలు తయారవుతారు. వీళ్ళు 100 మందికి ఉద్యోగాలు ఇస్తారు. దమ్ముండి తనకు, తన కుటుంబానికి, తన ఊరికి
రాష్ట్రానికి పేరు తీసుకొస్తాడు, దేశ సంపద పెంచుతాడు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని అడుగుతున్నాను. ఎంతకాలం రాజకీయాలు కుళ్ళిపోయి కృషించిపోతా ఉంటాయి, దిక్కుమాల రాజకీయాలు అలా తయారైపోయిన పరిస్థితి చూద్దామండి.